యాదవ్ గారు వస్తాను. ప్లీజ్ చెప్పండి. మళ్ళీ మీ దగ్గరికి వస్తాను. వెంకటరెడ్డి గారు, అంటే రాష్ట్రంలో రాజకీయ పరిణామాలన్నీ కూడా శరవేగంగా మారుతున్నాయి. ఒకవైపు కొండ ఎపిసోడ్ రోజు కూడా అంశమవుతూ ఉంది. చర్చించాల్సిన అంశాలు చాలా ఉన్నా, ఒకళ్ళపై ఒకళ్ళు విమర్శలు చేసుకోవటం, ప్రతి విమర్శలు చేసుకోవటం, వివరణలు ఇచ్చుకోవటం, రకరకాల అంశాలు. ఇప్పుడు కొండమురళి ఏకంగా ప్లాన్ ఏ, ప్లాన్ బి, అందులోనూ మా కూతురు మాట్లాడిన మాటలతో మాకేం సంబంధం లేదు అంటూనే ప్లాన్ బి కూడా ఉంది సుస్మితదని చెప్తూ ఉన్నారు. ఎలా చూస్తున్నారు? ఏం జరుగుతుంది అనుకోవచ్చు కాంగ్రెస్లో? ఇప్పుడు ఒకటి వంశీ గారు, మీరు అన్నట్టుగా ఏంటంటే కాంగ్రెస్ లో నిత్య గొడవలు, కక్షలు, అసంతృప్తి ఇవన్నీ కూడా సహజం. అది 70-75 సంవత్సరాలుగా కాంగ్రెస్ చరిత్ర, ఆంధ్రప్రదేశ్ చరిత్ర చూసినట్టయితే ఇది కనపడుతున్నటువంటిది. కాంగ్రెస్ నిట్ట నిర్వహణ దేశవ్యాప్తంగా కూడా చీలిపోయిన సంఘటనలు మనం చూసాం. ఇప్పుడు ఇక్కడ జరుగుతున్నటువంటిది ఏంటంటే తెలంగాణలో రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం బలహీనపడుతున్నటువంటి పరిస్థితి లోపల ఇది ఒక సంకేతం. రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం బలంగా లేదు. రేవంత్ రెడ్డి గారి భవిష్యత్తు ఉన్న దాంట్లో ఆయన బెటర్ అయితే కావచ్చు, కానీ వాళ్ళ ప్రజల యొక్క తీవ్రమైనటువంటి అసంతృప్తి అనేటువంటిది అనేక అంశాల మీద వాళ్ళ మేనిఫెస్టో ఇంప్లిమెంటేషన్ కానీ, అవినీతికి సంబంధించినటువంటిది కానీ, వీటిల్లో ప్రజల్లో ఒక రకమైనటువంటి ఆలోచన రావడం జరుగుతున్నటువంటిది. ఆ సందర్భం లోపల రేవంత్ రెడ్డి గారు బలహీనపడ్డ తర్వాత ఇక అన్ని అస్త్రాలు, ఇప్పుడు మన శరీరంలో రోగం అనేటువంటిది బలపడ్డ తర్వాత అవయాలు ఏ రకంగా అయితే పనిచేయడం మానేస్తాయో ఇప్పుడు అదే పరిస్థితి కాంగ్రెస్ కు ఉన్నటువంటిది. దానికి పెద్ద ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. ఎందుకు నేను ఈ మాట అంటున్నానంటే, కొండ సుష్మిత ఏదైతే ఉందో ఆమె మాట్లాడిన మాటలకి, రేవంత్ రెడ్డి గారి యొక్క ఆలోచనలకి, రేవంత్ రెడ్డి గారికి ఉండేటువంటి ఏదైతే ఉంటుందో ఒక ఈగో ప్రాబ్లం ఏదైతే ఉంటుందో ఇమ్మీడియట్ గా సస్పెండ్ చేయాల్సినటువంటి అవసరం ఉండే. వాస్తవానికి మనం ఎవరిని అడిగినా కూడా అదే చెప్తాం, కానీ చేయలేకపోతున్నాడు. సుష్మిత పటేల్ మాట్లాడితే సస్పెండ్ చేయలేనటువంటి ఒక నిస్సహాయ సంక్షోభంలోకి కాంగ్రెస్ పార్టీ, రేవంత్ రెడ్డి గారు వచ్చింది అనేటువంటిది మనకు స్పష్టంగా కనపడుతున్నటువంటిది. కాబట్టి దీంట్లో అనేక రకాల సమస్యలు ఉన్నాయి. ఆ పార్టీలో, కాంగ్రెస్ పార్టీలో ఉండేటువంటి కొంత సీనియర్స్ వాళ్ళు కూడా అవకాశాన్ని ఉపయోగించుకుంటున్నారు. ఆసరాగా దాన్ని ఏ రకంగా ఇండైరెక్ట్ గా దాన్ని, అంటే ఇప్పుడు సుష్మితా పటేల్ కాంగ్రెస్ సభ్యత్వం లేదంటే కాంగ్రెస్ లో ఒక పదవిలో ఆమె ఏమీ లేరు. అటు కొండా సురేఖే ఉన్నారు. కొండా సురేఖ చెప్పారు కదా, నాకు తను మేజర్, తను ఏం మాట్లాడినా నాకు సంబంధం లేదు అని చెప్పే ప్రయత్నం చేశారు. ఈ రోజు కొండా మురళి కూడా అదే చెప్తున్నారు. కొండా సురేఖ గారు మాకు సంబంధం లేదని, కొండా మురళి మాకు సంబంధం లేదని చెప్తే నమ్మడానికి స్కూల్లో 5వ తరగతి పిల్లవాడు కూడా నమ్మడు. వాళ్ళ యొక్క ప్లాన్ ప్రకారంగా జరుగుతున్నటువంటిది. ఆ ప్లాన్ అనేటువంటిది ఏ రకంగా ముందుకెళ్తుంది ఏమిటి అనేటువంటి దాని కింద ఎప్పుడు కూడా వాళ్ళు ఒక గత చరిత్ర ఆమె చూసినట్టయితే కొండా సురేఖ గారు ఇదే వివాదాస్పదమైనటువంటి సంక్షోభంలో ఎప్పుడు కూడా రాజకీయాలను నడుపుతూ వస్తున్నటువంటిది. ఇప్పుడు కూతురు ద్వారా నడుపుతున్నటువంటిది. అక్కడ జగ్గారెడ్డి గారు అట్లే కూతురు రావాలనేటువంటిది. ఇక్కడ వీళ్ళందరికీ ఉన్నాయి ఇవి కుటుంబ వారసత్వ రాజకీయాల పైపు కుటుంబ సభ్యులను, ముఖ్యంగా కూతుళ్లను, భార్యలను తీసుకొచ్చేటువంటి ఒక సాంప్రదాయం కాంగ్రెస్ పార్టీలో ఉంటది. కాబట్టి దాన్ని ముందుకు తీసుకొస్తున్నట్టు సందర్భం ఉంది. ఇప్పుడు ఒకటి మీరు అవునన్నా కాదన్నా కూడా కాంగ్రెస్ పార్టీలో అదొక్కటే కాదు కదా, అది అలగనేటువంటి ధర్మరాజు అలిగిన నాడు అన్నట్టు చిన్నారెడ్డి గారు మాట్లాడుతున్నారు. ఇవాళ రాజగోపాల్ రెడ్డి గారు నిరంతరం మాట్లాడుతున్నారు. మరి రకరకాల సమస్యలు వాళ్ళ కనపడుతున్నటువంటిది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ నేను ఇంతకు ముందు చెప్పినట్టుగా ఏంటంటే ప్రజల్లో తీవ్రమైనటువంటి అసంతృప్తికి లోనవుతున్నటువంటి పరిస్థితుల లోపల ఇక ఇవన్నీ కూడా కనపడ్డప్పుడు సోషల్ మీడియా తప్పకుండా మీరు ఈ పార్టీలో జాయిన్ అవుతారు, ఆ పార్టీలో జాయిన్ అవుతారు, బీజేపీలో జాయిన్ అవుతారు, లేకపోతే టీఆర్ఎస్ లో జాయిన్ అవుతారు వార్తలు రావడం జరుగుతున్నటువంటిది. ఇప్పుడు ఇక్కడ జరుగుతున్నటువంటి పరిస్థితి ఏంటంటే ఇంకా కొంతకాలం ఇప్పుడు మనం చర్చలు పెడుతూనే ఉంటాము. ఇంకా 1 year చూడండి కాంగ్రెస్ పార్టీ ఏ రకంగా ఉంటది, తెలంగాణ రాజకీయాలు ఏ రకంగా రూపుదిద్దుకుంటాయి, మార్పులు వస్తాయి అనేటువంటిది మీరు గమనించాలి. ఎందుకంటే ఒక వైపున టీఆర్ఎస్ పార్టీ ప్రజా అసంతృప్తికి గురి ఓటమి పాలైనటువంటి పరిస్థితుల కూడా ఇవాళ రేవంత్ రెడ్డి గారి ఇప్పుడు మీరు చాలా మంది అంటున్నది ఏంటంటే బీఆర్ఎస్ వైపు ప్రజలు చూస్తున్నారు, బీఆర్ఎస్ ముందుకు వస్తుంది అని అంటున్నారు. రేవంత్ రెడ్డి గారి యొక్క అసమర్థ పాలన, అవినీతి పాలన, నిరంతరంగా జరుగుతున్నటువంటి ఏదైతే సమస్యలతో ఉన్నటువంటి పాలన ఉందో దాన్ని చూసి అటువైపు వెళ్తారు అని అనుకుంటున్నారు. కానీ ఆ పార్టీ మాత్రం చేసింది ఏమో చెప్పండి. మీరు ఓపెన్ చేస్తారా? కొండా సుస్మితకు డోర్ ఓపెన్ చేయబోతుందా? ఎందుకంటే భారతీయ జనతా పార్టీ కమ్యూనిస్టులను కూడా ముఖ్యమంత్రులు చేసిందండి. వెస్ట్ బెంగాల్ లో ఎంతో మంది మార్క్సిస్టులు, కరడు కట్టిన మార్క్సిస్టులు అక్కడ చట్టసభలోకి భారతీయ జనతా పార్టీ తరఫున రావడం జరిగినటువంటిది. మోదీ గారి నాయకత్వాన్ని భారతీయ జనతా పార్టీ తన బలాన్ని నమ్ముకుంటుందా? పరకాల లాంటి ప్లేస్ లో కొండా ఫ్యామిలీకి బలం ఉంది కాబట్టి ఆ బలాన్ని నమ్ముకొని రాజకీయం చేయబోతున్నారు. పరకాలలో మేము గతంలో చాలా కీలకమైన పాత్రలో మేము గెలుపు ఓటములు అనేటువంటిది చూడడం జరిగినటువంటి పరిస్థితి. అది పరకాల వల్ల మాకు కొత్తగా ఏం కాదు. జంగారెడ్డి గారి దగ్గర నుంచి ఉన్నారు, వెంకటస్వామి గారు ఉన్నారు, వారు చెప్పాలి. ఇంకా అక్కడి నుంచి మాకు ఉండేటువంటి స్థానాలు మాకుండే బేస్ ఉంది. వాళ్ళు ఉందా లేదా ఏ రకంగా అనేటువంటిది, ఆ చెట్టు మొలక అనేటువంటిది
ఆ విత్తనాలు అనే ఏర్లు అనేటువంటిది మాకు బలంగానే ఉన్నాయి అనేటువంటిది భావిస్తున్నాం. కాబట్టి ఎవరు ఏ పార్టీలోకి వస్తారు అనేటువంటిది ఇప్పుడు అప్రస్తుతం. ఇప్పుడు అది జవాబు లేని ప్రశ్న. కానీ వాళ్ళు ఎక్కడ వాళ్ళు పోయి క్లియర్ గా కూర్చున్నారు? చెప్తుంది ఏంటి అంటే పరకాల సీటు ఇవ్వలేదు, పరకాలంటే మాదే. 2009లో సరే రాజశేఖర రెడ్డి మరణం తర్వాత జరిగిన పరిణామాలు కావచ్చు, ఆ తర్వాత రాజకీయ సమీకరణాలు కావచ్చు, అప్పటి నుంచి ఆ సీటు ఇప్పటి వరకు వస్తుంది అనుకుంటే అటు కేసీఆర్ అటు బీఆర్ఎస్కి వెళ్ళారు, బీఆర్ఎస్ తర్వాత కాంగ్రెస్కి వచ్చారు, కాంగ్రెస్కి వచ్చినా ఆ సీటు ఇవ్వలేదు. అందులో అప్పుడు పిసిసి అధ్యక్షులుగా తీసుకోలేదు, యా ఇవ్వలేదు కాదు, తీసుకోలేదు. రైట్ వెంకటస్వామి గారి దగ్గరికి వెళ్తాం. వెంకటస్వామి